హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ మన రెసిపీ ఏంటంటే ఫిష్ కర్రీ అనమాట. కట్టె పరుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చిన్న చిన్న బుల్లిబుల్లి చేపలు ఈ చిన్నుల్లిపాయలు వేసుకొని వండుకుంటే చాలా చాలా బాగా ఉంటుందండి. అద్రిపోయే టేస్ట్ ఉంటుంది. అలానే మసాలా కూడా ప్రిపేర్ చేసుకుందాం. జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రోట్లో వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలన్నమాట. ఇష్టం లేని వాళ్ళు, దంచుకోలేని వాళ్ళు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇలా నేనైతే ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి ఇలా కూర్చొని ప్రశాంతంగా మంచిగా నీట్గా దంచుకుంటున్నాను. ఇది అనేది బాగా మెత్తగా మెదగాలన్నమాట. మెత్తగా మెదిగే విధంగా మనం దంచుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అల్లం యూస్ చేయట్లేదండి దీంట్లో. జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి మాత్రమే. చూశారు కదా, ఈ విధంగా నలిగిన తర్వాత ఇందాక ఒలిసి పెట్టుకున్నాం కదా చిన్నుల్లిపాయలు, అవి వేసుకొని దంచుకోవాలి. ఇవి కూడా బాగా మరీ మొత్తం పేస్ట్ కాకుండా కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇలా దంచుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. అద్రిపోతుంది అనమాట. చాలా సింపుల్. మనం దంచుకోవడం ఒక్కటే లేట్ అవుతుంది, కానీ మిగతా ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది అనమాట. అలానే మంచి మంచి రెసిపీస్ చేసి పెట్టానండి. ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి. అలానే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫుల్ వీడియో చూడండి. కరెక్ట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఎప్పుడు ఏమి వేసాను అనేది. ఓకేనా? ఇప్పుడైతే ఇది మెత్తగా నలిగిపోయిందండి, కచ్చాపచ్చాగా చాలు. ఇలాగా ఇది మనం తీసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకుందాము. ఇదంతా కూడా చూసారు కదా, చాలా బాగా అసలు దంచుతుంటేనే మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఈ పచ్చిమిర్చి కూడా నేను ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకున్నానండి. చేపల పులుసులోకి పచ్చిమిర్చి వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా నేను మధ్యలోని ఘాటు పెట్టుకుంటున్నాను. జస్ట్ అవి విడదీయకుండా అలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా. ఇప్పుడు ఈ కట్టె పరుగులు అంటండి, చిన్న చిన్నవి చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. ఇది కూడా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు చింతపండు కూడా నానపెట్టి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఏదైతే ప్యాన్లో మనం ఈ కర్రీ చేసుకుంటామో అదే ప్యాన్లోకి ఈ చేపలన్నీ తీసుకున్నాను. ఈ చేపలన్నీ వేసేసుకోవాలండి దీంట్లోనే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఈ కర్రీ. ఇలా వేసుకున్న తర్వాత మనం మసాలా నూరుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకోవాలి మొత్తం. ఇదంతా వేసుకున్న తర్వాత మనం ఉప్పు, కారం అవన్నీ కూడా యాడ్ చేసుకుందాము. 2 స్పూన్లు కారం వేసానండి. దీనికి సరిపోతుంది. 1/2 కేజీ చేపలు అవి. 2 స్పూన్లు కారం వేసాను. ఒక 1/2 టీ స్పూన్ కంటే ఎక్కువే పసుపు వేసాను. తగినంత సాల్ట్ వేసాను. ఈ రెసిపీకి సరిపడా సాల్ట్ వేసేసాను. పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఇదంతా కూడా ఆ చేపలకు పట్టే విధంగా మనం కలుపుకోవాలి. అలవాటు ఉన్న వాళ్ళైతే పర్వాలేదు, అలవాటు లేని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. ముళ్ళు గుచ్చుకుందంటే చాలా నొప్పి వస్తుంది. ఇది చేప ముళ్ళు అనేది. ఇలా ఈ విధంగా మంచిగా ఈ స్పైసెస్ అన్నీ పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ కూడా వేసుకుందామండి. ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము. తగినంత ఆయిల్ అండి. ఈ కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఫిష్ కర్రీ అంటేనే మనకి ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా. ఇలా మొత్తం కూడా వేసుకొని జాగ్రత్తగా మంచిగా కలుపుకోవాలి. దీంట్లో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కలుపుకుంటే మనం ఇంట్లో ఏంటంటే మనం రెగ్యులర్గా చేసుకునే దానికంటే ఇలా చేసి పెడితే మనకి చాలా సింపుల్ అనిపిస్తుంది. ఊరికే గరిటె పెట్టుకొని కూర్చొని కలుపుకుంటా ఉండకుండా ఇలా మొత్తం కలిపి పెట్టేసుకుంటే, పాతకాలంలో ఇలా అన్నీ కలిపి పెట్టేసేవాళ్ళంట. ఊరు నుంచి మా అత్తగారు వచ్చారనమాట. ఆమె చెప్పింది ఇలా చేయమని, నేను చేస్తున్నాను, పక్కన కూర్చొని చెప్పింది అనమాట. ఇప్పుడు ఆయిల్ తగినంత వేసుకొని మనం కలుపుకున్నాం కదా, మంచిగా ఇలా పెట్టేసుకున్నాము. ఇందాకైతే మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండి, అది వాటర్ అంతా తీసి పెట్టాను. ఇది కూడా దీంట్లో వేసేసుకొని, మీకు థిక్గా కావాలంటే వాటర్ తక్కువ వేసుకోండి, లేదు మాకు వాటర్గా కావాలంటే కొంచెం వేసుకోండి. నాకైతే సరిపోతుంది, మేము థిక్గా తింటాము. దీంట్లో కొత్తిమీర వేస్తున్నాను. అలానే మంచి ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకోవాలి. చేపల పులుసుకి కరివేపాకే మెయిన్ కదండి. ఇలా వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ ప్యాన్ పెట్టేశానండి. పెట్టేసి మూత పెట్టేసి 15 మినిట్స్ సిమ్లో పెట్టి నేను వదిలేసాను అనమాట. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే
ఇలా మంచిగా కుక్ అయిపోయింది. ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా, ఇంకా అయిపోయిందండి. చూద్దాం, పులుసు అనేది కరెక్ట్గా థిక్నెస్ వచ్చింది. ఇది మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం థిక్నెస్ అవుతుంది. అందుకని ఇప్పుడు మనం ఇంకా సరిపోతుంది మనకి. ఇది చూసారు కదా, ఫిష్ కూడా ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా కరెక్ట్గా బాయిల్ అయినాయి అన్నమాట. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని చక్కగా దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకేం అవసరం లేదు, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఉప్పు, పులుపు, కారం అన్నీ కూడాను. కొంచెం అన్నం పెట్టుకొని వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని చేపలు వేసుకొని తింటుంటే ఎంత బాగుందోనండి.